మీరు టమాటా విత్తనాలు అనేవి ప్రత్యేకంగా మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక టమాటాని మంచి బలంగా ఉన్న ఒక టమాటాని తీసుకుని మంచిగా ఎర్రగా మంచిగా పండిన టమాటాని తీసుకుని ఇలా కట్ చేసి 2 ముక్కల కింద కట్ చేసి ఆ విత్తనాలు ఉంటాయి కదా, అవి ఇలా జల్లేసుకుంటామే. మీరు ఎంత పని కూడా కాదు ఇది. ఇదిగో ఇలా మొక్కలు వచ్చేస్తాయి. నా కుండీలన్నిటిలో ఇలా మొక్కలు వచ్చేస్తాయి చూడండి. ఇదిగో ప్రతి కుండీల్లోనూ అలా పిండేస్తూ ఉంటాను. ఎందుకంటే మనకి ఉన్న టయానికి అవన్నీ వేయలేము. అలా అని విత్తనాలు కొనాల్సిన అవసరం లేదు. ఒక టమాటాని తీసుకుని ఇలాగ కుండీల మధ్యలో పిండేస్తే కనుక ఇలాగా చిన్న చిన్న మొక్కల కింద వచ్చేస్తాయి. అవి తీసుకొని మనం వేరే కుండీలో వేసుకోవచ్చు, లేదా అలా ఉంచేసినా పర్వాలేదు. చూడండి, ఇంక ప్రతి కుండీలోనూ నాకు ఇలా కాయలు ఉంటాయి. ఇదిగో ఇది తీయలేదు నేను, అప్పుడే కాయలు కూడా కాసేస్తుంది అన్నమాట. అయితే మనము చేయాల్సిందల్లా ఏంటంటే చూడండి, ఇదిగో ఈ కుండీలో కూడా ఇలాగా మనకి కాయ చక్కగా వచ్చేసింది. ఇదిగో నారింజ మొక్కలో కూడా నేను ఇలా వదిలేసాను. ఇలా వదిలేసినట్లయితే ఇలాగ వచ్చేసాయి. అలా కాకుండా మనం చక్కగా తీసుకుని ఆ మొక్కని ఇలాగ పక్కన వచ్చిన మొక్కలను తీసేసుకోవాలి. తీసేసుకుని దాన్ని వేరే కుండీలోకి వేసుకోవాలి. చూడండి ఇది ఎంత బలంగా ఉందో. మనం తీసుకునే కాయని బట్టి వస్తాయి. పిచ్చికాయ తీసుకోకూడదు, ఏదో పండిపోయి పాడైపోయింది కదా అని పిండేయకూడదు. అది మనం మంచి సైజులో ఉన్న కాయని తీసుకుంటే మొక్క ఇలా ఫ్రెష్గా ఉంటుంది. దీనికి మనం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అంటే చూడండి, ఇలాగా పువ్వులు ఇలా కొడితే కనుక అవి పరాగ సంపర్కం జరిగి అవి కాయలు కింద తయారవుతాయి అన్నమాట. అదొక టిప్పు. ఇలా అడుగు కొమ్మలన్నీ కట్ చేసేయాలి. అడుగు కొమ్మలు కట్ చేయడం వల్ల కింద ఉన్న బలం అంతా పైకి వెళ్తుంది. అంతేగాని కింద అలా ఉంచామనుకోండి, ఇంకా ఫ్రూట్స్కి బలం వెళ్ళదు, పువ్వులకి వెళ్ళదు, అలాగే కిందే ఉండిపోతుంది. కాయల సైజు ఎదగదనమాట. ఈ విధంగా మనం కట్ చేసేసుకోవాలి. కింద కాయలన్నీ కట్ చేసి పైన పువ్వులని ఒక 2 ఆకులను మాత్రమే ఉంచి ఒక తాడుకి ఒక కర్ర వేసి కడితే కనుక చాలా కాయలు వస్తాయి. చూడండి, ఈ విధంగా కొమ్మలన్నీ కట్ చేసేసుకోవాలి. అడుగు కొమ్మలే, కింద నుంచి వచ్చే కొమ్మలు 3-4 తీసేయాలి. ఇదిగో ఇలా పెరిగిపోతూ ఉంటాయి. నాకు కుండీలన్నిట్లో ప్రతి కుండీలోనూ ఒక టమాటా మొక్క వస్తుంది. దానికి నేనేం విత్తనాలు కొన్నాను అనమాట. ఇలాగా పిండేస్తూ ఉంటాను. టమాటా మొక్కలు కూడా అలాగే టమాటా మొక్కలు, మిరప, వంకాయలు అన్నీ ఇలాగే కాయ తీసుకుని ఇలా మట్టిలో వేసేసుకుంటే అయ్యే మొక్కలు వస్తాయి. అంతేగాని ప్రత్యేకంగా విత్తనాలు మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. చూడండి, పళ్ళు చూడండి కలర్లోకి వస్తున్నాయి. ఇలాగ అదిగో తాడు కట్టి ఒక కర్రకి కట్టేశాను సపోర్ట్ ఇచ్చి. అది అలా చక్కగా పాదులాగా పెరుగుతూ ఉంటుంది. అంతే, ఇగో ఇలాగ పిండేస్తాను అనమాట విత్తనాలు. టమాటాని పిండేస్తే మనకి ఇలాగా మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. దీనికి ప్రత్యేకంగా చూడండి, ఇదిగో అవన్నీ కింద ఆకులన్నీ కట్ చేశాను. పైన చూడండి అలా పొడుగ్గా వస్తుంది అనమాట. మొక్క కొంచెం ఎదిగాక పువ్వు వచ్చిన తర్వాత కట్ చేయాలి. ఆకులు ముందే కట్ చేసుకోకూడదు. నాకు అన్నిటిలో ఇదిగో ఇలాగ చిన్న చిన్న కాయలు వచ్చేస్తాయి. చూడండి, కాయలు ఎంత ఫ్రెష్గా బలంగా ఉన్నాయి. నేను వీటికి ఏమి ఇస్తాను, నేను ఆల్రెడీ నా వీడియోలు చూస్తే కనుక మీకు తెలుస్తుంది. కాయ తెల్లగా ఉన్నప్పుడు ఒక లిక్విడ్ ఇస్తాను, మళ్ళీ అవి ఎర్రగా మారడానికి ఒక లిక్విడ్ ఇస్తాను. నా పాత వీడియోలు చూడండి. ఏమీ లేదు, కెమికల్స్ ఏం కాదు, ఇంట్లో ఉన్న ఆర్గానిక్ కానీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే నేను దీనికి ఫెర్టిలైజర్స్ ఇస్తాను. ఈ విధంగా మీరు చక్కగా టమాటా మొక్కల్ని ఈజీగా పెంచుకోండి. అంతేగాని వీటికి ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదన్నమాట. ఇలాగ మంచి టమాటాని తీసుకుని చక్కగా పిండుకొని మొక్కలు తయారు చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.